డిసెంబర్ ఆల్రెడీ ఇచ్చాను సార్, పేపర్ కూడా ఉన్నది. వాళ్ళకు ఒక్కొక్కరికి మస్తు 7 ఎకరాలు ఉన్నది కదా సార్. ఇప్పుడు భారతదేశంలోనే 4వ స్థానంలో వాళ్ళ దాన తీసుకొని ఏమనండి, వాళ్ళది వాళ్ళు ఇచ్చుకోరు. కానీ ఇక్కడ పేదల దాని ఉన్న భూములు తీసుకొని ఇస్తామంటే ఎట్లయితే సార్? ఇది సాయిబాబా గుళ్ళకి ఇస్తారు, లేకపోతే చర్చిలకి ఇస్తారు. ఇంకోటి వాళ్ళు అధికారికంగా ఎవరు ఆ మతం కాదు, ఏ ప్రాతిపదికన అలా చేస్తున్నారు. పైన గుడి ఉంది కదా, అదే గుడికి 10 ఎకరాలు కేటాయించండి. మొన్న సైడ్ గారు వచ్చి చూసిన ఏంది పరిస్థితి, వాళ్ళు వస్తా అన్నారు కాబట్టి ఏమి ఉన్నదా లేదా అని తెలుసుకున్నామని సర్పసాబ్ చూసినాము. ఇప్పుడు ఏదైతే 2020-21 రాసిరు ఎంఆర్ఓ గారు ఏదైతే బరేల్ గ్రౌండ్ సంబంధించిన ఒక కమిటీ చేసారు. కమిటీ మీద రిపోర్ట్ రాసింది ఉంది, అది చూసిన నేను ఫైల్ చూసిన. జాగా మీద మూక మీద అయితే జాగా లేదు, రైతులు అసైన్స్ ఉన్నారు. ఆ ల్యాండ్ అయితే ఇప్పుడు మనం బరేల్ గ్రౌండ్ ఫీజిబుల్ రిపోర్ట్ కలెక్టర్ గారు చేయడం వల్ల ఇలాగా మొన్ననే దాంతో ఇవాళ వాళ్ళ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. కాబట్టి 5 సంవత్సరాల నుంచి ఒలుకు పలుకు లేకుండా సర్పంచ్ గారితో మాట్లాడినా నేను కూడా తెలిసి చూసిన ఎలాంటి భూములకు మేము ప్రపోజల్ చేయట్లేదు. అది మీకు తెలియజేస్తాను. నవపేట ఇంతకుముందు అయితే ఇప్పుడు ఇవాళ కాదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. వట్టినేపల్లి సర్వే నెంబర్ 100లో బరేల్ గ్రౌండ్ కోసం క్రిస్టియన్ కమ్యూనిటీకి కేటాయించిన దాని విషయమై ఎంఆర్ఓ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. అక్కడ మా రైతుల దగ్గర అట్లాంటి జాగాలేం లేవు. ఇప్పటివరకు అసైన్ ల్యాండ్ ఇచ్చినవి ఎక్కువ ఉన్నాయి, దాంట్లో మైనింగ్ ఇచ్చారు. దాంతోపాటు మళ్ళీ వీళ్ళు ప్రపోజల్ పెట్టినారు, వాళ్ళ ప్రపోజల్ క్యాన్సిల్ చేయాలని ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు సానుకూలంగా స్పందించి జాగలేదని కలెక్టర్ గారికి వాళ్ళు పంపించడం జరిగింది. దాంతో ఈనాటి ప్రోగ్రాము క్యాన్సిల్ కావడం కూడా జరిగింది. తదుపరి ఇట్లాంటి చర్యలు జరిగితే ఊరుకోమని గ్రామస్తులందరం మూకుమ్మడిగా ఎవరు వచ్చినా అడ్డుకుని తీరుతామని ఈ ముఖంగా తెలియజేశారు. మీకు ఎప్పుడు తెలిసింది? 2019లో ఒకసారి వచ్చినప్పుడు తిప్పి పంపించినాం. మళ్ళీ అదే ప్రపోజల్ కొత్త కలెక్టర్ వచ్చినాక మళ్ళీ తీసుకొచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము అందరం కలిసికట్టుగా వచ్చి ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. దాంతో ఈ కార్యక్రమం నిలిపివేయడం జరిగింది. ఫర్దర్ మళ్ళీ ఎప్పుడైనా రాబోయే రోజులు వచ్చినా కూడా ఇదే కార్యక్రమాలు ముందుకు కొనసాగుతాయని అందరికీ. జై శ్రీరామ్. గత 5-6 సంవత్సరాల క్రితం కూడా ఇలాగే మైతాపన్గూడలో ఆల్రెడీ పిల్లలు లేపిన దాన్ని కూడా ఆపడం జరిగింది. వాళ్ళ ఫోకస్ మొత్తం అనంతగిరిగుట్ట దాని సరిపట్లో ఉన్న గ్రామాల మీద ఫోకస్ పెట్టారు. కాబట్టి నవపేట మండలంలో ఉన్న మైతాపన్గూడ కానీ సాయనగూడెం గడ్డ మీద కానీ ఇప్పుడు నవపేట మండలానికి చేరువగా పట్టిమినేపల్లి విలేజ్ సర్వే నంబరు 100లో 6 ఎకరాలు 21 గుంటలు వాళ్ళు అప్రూవల్ అడిగినట్టు మనకు పేపర్ చూస్తున్నాం. కానీ
దీని ప్రకారంగా ఈరోజు మేము ఇచ్చిన పిలుపు మేరకు మాతోటి గ్రామస్తులు కానీ మండలంలో ఉన్న హిందూ సంఘాల నాయకులు కానీ అందరూ వచ్చి మండల తహసీల్దార్ గారికి అడిగితే అలాంటిది మేము ఎలాంటిది అయితే అలాట్మెంట్ చేయలేదు. ఒకవేళ అలాట్మెంట్ కోసం నాకు అప్రూవల్ ఇచ్చినమాట వాస్తవమే, కాకపోతే నేను ఇక్కడ ల్యాండ్ అయితే లేదు సార్ అని చెప్పడం జరిగింది. దీనికి ఇవి ఇప్పుడే కాదు, ఇక ముందు ఎప్పుడైనా సరే నేను మీకు అండగా ఉంటానని తహసీల్దార్గా మనకు సానుకూలంగా స్పందించారు. ఈ విషయంలో ఆ క్రిస్టియన్ మాఫియాకు చెప్తున్నా, మీరు ఎట్టి పరిస్థితుల్లో మా మండలానికి కానీ మా జిల్లా వైపు కానీ చూస్తే మంచిగా ఉండదు. ఎక్కడ ఉన్నా మీకు హిందూ జనశక్తి అనేది మీకు ముందర ఉంటుంది. దీని ద్వారా మిమ్మల్ని జిల్లా నుంచి కాదు మాకు శాయశక్తుల మా దృష్టి మేరకు మాకున్న సంఖ్యాబలంతో మీరు మా జిల్లా వైపు రాకుండా చూసి మేము తరిమి కొట్టే బాధ్యత కూడా మాదే. మా మండలానికి కానీ ఎన్నిసార్లు మీకు అది 2 సార్లు అయింది, ఇది 3వ సారి. ఈరోజు మీరు వస్తామన్నారు. ఆల్రెడీ మా సంఖ్యాబలం ఏందో మీకు తెలుసు. 2 సార్లు అటాక్ చేసినాము, ఇప్పుడు 3వ సారి కూడా చేయడానికి కూడా వెనకాడబోము. క్లియర్గా చెప్తున్నాం, మా హిందూ జనశక్తి కానీ హిందూ సంఘాలు కానీ మా మండలంలో కానీ మేము అందరం ప్రతి ఒక్కరం ఆధ్యాత్మిక చింతనతో ఉంటాం కాబట్టి మేము సర్వే జన సుఖినోభవంతో అనేవాళ్ళం. కానీ మీలో వచ్చి మా సంస్థ మా సనాతన ధర్మాన్ని ఏదో రకం స్పాయిల్ చేయాలని చూస్తే మీకు తగిన బుద్ధి చెప్తాం. మీకు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాం, ఇంకొకసారి మా మండల వైపు కానీ మా జిల్లా వైపు కానీ చూస్తే మంచిగా ఉండదు. దీనికి హిందూ జనశక్తి అడ్డుగా నిలబడుతుంది, నిలబడతాం కూడా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయితే ఈ క్రిస్టియన్ వాళ్ళకి అనేది, క్రిస్టియన్ ఆర్గనైజేషన్కి, క్రిస్టియన్ మిషనరీస్కి అనేది లక్షల ఎకరాలు ఉంది దేశవ్యాప్తంగా. ఏ హిందూ టెంపుల్స్కి లేదు, ప్రభుత్వానికి లేదు అంత భూములు. అయినప్పటికీ వాళ్ళకి మళ్ళీ ప్రభుత్వ భూమి కావాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇప్పటి నుంచి కాదు, ఒక 5-6 సంవత్సరాల నుంచి జరుగుతుంది. గతంలో అనంతగిరి పక్కన 10 ఎకరాలు అడిగితే ఇవ్వడానికి ప్రభుత్వం చూస్తే అప్పుడు ఉద్యమం చేసి ఆపేసినాము. తర్వాత 2 ఇయర్స్ కింద కూడా ఇక్కడ నవపేట మండలంలో ఇస్తున్నారని తెలిసి మనము మెమరాండం ఇచ్చినాము, తీవ్రంగా హెచ్చరించినాము. అప్పుడు ఆపేసారు. ఇప్పుడు ఏకంగా అలాట్మెంట్ తీసుకొని వాళ్ళు ఆక్రమించుకోవడానికి వస్తున్నారు. వాళ్ళకు ఒకటే, ప్రభుత్వానికి కూడా చెప్పేది ఒకటే, మీకు క్రిస్టియన్సే కాదు హిందువుల మనోభావాలు కూడా మీరు పరిగణలోకి తీసుకోని చెప్పేసి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, నవపేట మండలమే కానీ వికారాబాద్ జిల్లానే కానీ బొందలగడ్డ కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక ప్రాంతము. కాబట్టి ఎట్లాంటి ఓటు బ్యాంకు రాజకీయాలని చెప్పేసి ఆలోచించి ఓట్ల కోసం మీరు భూములు కేటాయించుకుంటూ పోతే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. తీవ్రంగా హెచ్చరిస్తూ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై శ్రీరామ్. ల్యాండ్ పరంగా కూడా ఆల్రెడీ వాళ్ళు ఇక్కడికి పరిశీలనకు వస్తున్నాం చూసుకోవడానికి అని కూడా చెప్పారు కదా, మీకేమైనా చెప్పారా కలెక్టర్? లెటర్ వచ్చింది, లెటర్ మీద ఎంక్వైరీ చేసి మన రిపోర్ట్ ఇచ్చాం. అంటే ఇక్కడ ఇలాంటిది ఏమని ఇచ్చారు సార్? ఏదైతే ఇంతకుముందు ల్యాండ్ ప్రపోజ్ చేసిరో ఫిజికల్గా ల్యాండ్ రైతులు ఉన్నారు, దాంట్లో కోర్టు కేసు కూడా ఉంది ఒకటి. ఫిజిబుల్ లేదు, ఆ ల్యాండ్ ఫిజిబుల్ లేదని రిపోర్ట్ ఇచ్చాం సార్. అందులో అలాటెడ్ అని వచ్చింది కదా సార్, 6.20 ఎకర్స్ అలాటెడ్ అని ఉంది. చూడండి సార్ ఒకసారి, చూడండి మీరు కూడా చూడండి. నేను రాసిన రిటర్న్లో రిపోర్ట్ రాసినాము, కలెక్టర్ గారు రాసిన. కలెక్టర్ సార్ అలర్ట్ చేసినట్టే ఇచ్చారు రిపోర్ట్. వాళ్ళు సైట్ విజిట్కి వస్తున్నారు అని ఉంది, సైట్ విజిట్కి వస్తున్నామని చెప్పారు. దీని మీద రిప్లై ఇచ్చినాం. రిప్లై ఇచ్చింది సార్. ఓకే, ఇప్పుడు అలాట్ అయినట్టా కానట్టా సార్? కాదు. ఓకే, ఇదే దీంట్లో కోర్టు కేసు ఉంది. ఓకే, హైకోర్టు రైతులు హైకోర్టులో కేసు వేసారు, స్టే ఉంది. ఓకే, ప్రపోజ్ చేసిన ఏరియాలోనే సేమ్ రైతులు ఉన్నారు, కోర్టులో కేసు వేసారు. కాబట్టి పొజిషన్ ఇవన్నీ వీలు కూడా. కలెక్టర్ సార్కు ఏమీ తెలియకుండా ఇప్పుడు అక్కడ రైతులు ఉన్నారా లేదా అనకుండా ఎలా అలర్ట్ చేస్తారు ఒకటే సార్? అలాంటి కాదమ్మా, చూడడానికి వచ్చారు, ప్రపోజల్ చేసారు ఇంతకుముందు 2020లో. దాని తర్వాత ఏం ప్రాసెస్ తెలియలేదు ఇంకా. ఇప్పుడు అందు గురించి లెటర్ రాసినందుకు మనం లెటర్కు రిప్లై ఇచ్చినాం సార్. ఇప్పుడు వాళ్ళు వచ్చినట్ట క్రిస్టియన్ మైనార్టీస్ చైర్మన్ అండ్ ఎండి ఇంకా రాలేరా సార్? ఓకే, వస్తున్నారా సార్? మనకైతే ఇంటిమేషన్ లేదు, పోస్ట్ పోన్ అయింది, రారు. ఓకే సార్, థ్యాంక్ యూ.
ఈరోజు ఇక్కడ మనము నవపేట మండలం ఉటుమినపల్లి గ్రామ పరిధిలోని వాళ్ళకు కేటాయించిన బరియల్ గ్రౌండ్ కేటాయించిన స్థలం సర్వే నెంబర్ 100లో ఉన్నాం. ఇక్కడ సర్వే నెంబర్ 100లో అసలు వాస్తవానికి ఈ ఉటుమినపల్లి ఎవరు క్రిస్టియన్ అనేటోళ్ళు లేరు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రజల అభిప్రాయ సేకరణ తీసుకోవడమే కాకుండా ఎక్కడో హైదరాబాద్లో చనిపోయిన ఇక్కడ శ్మశాన వాటికి పెట్టవలసిన అవసరం ఏమున్నది. కాకపోతే ఈ విషయంలో మాత్రం మాకు ఎంతోమంది పేద రైతులు నష్టపోతారు. దాంతోపాటు ఏంటంటే ఎక్కడో చనిపోయిన వాళ్ళు నవపేట మండలంలో తెచ్చి పెట్టేయడానికి నవపేట మండలం బొందలగడ్డకు అడ్డ కాదు. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. లేకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం, దానికి తీవ్ర పరిణామాలు ఉంటాయి. హిందూ సంఘాల ఆధ్వర్యంలో మేమైతే ఖచ్చితంగా దీన్ని ఖండిస్తాం. దీంతో పాటు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎవరైతే ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రైతులకే బతకడానికి భూమి లేదు, ఎవరినో చనిపోయినా నీడ తెచ్చేందుకు పెడతారు. 6 ఎకరాల 21 గుంట 100 సర్వే నెంబర్లో కేటాయించిన దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. మేము ఈరోజు ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇచ్చినాం, ప్రతికూలంగా స్పందించలేడు. ఒకవేళ ఏవైనా తీవ్ర పరిణామాలు ఉంటే మాత్రం దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రేపు పొద్దున ఇంకేం జరిగినా మేము రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తాం. దీనికి వెంటనే ఉపసంహరించుకొని దీన్ని ఎలా ఉందో ఇచ్చేదంగా ప్లేస్ ఎట్లుందో అట్నే ఉంచాలని చెప్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు నవపేట మండలంలోని ఒట్టిమినపల్లి గ్రామంలో 100 సర్వే నంబర్లో 6 ఎకరాల 20 గుంటలు అయితే మైనార్టీ సంక్షేమ శాఖ తరపున క్రైస్తవ ఏదో శ్మశాన వాటికలు ఇద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వానికి అధికారులకు కూడా ఒకటే చెప్తున్నాం, ఏదైతే ఈ యొక్క భూమిని క్రైస్తవులకు ఇవ్వాలని చూస్తున్నారో ఈ ప్రభుత్వం వెంటనే ఇది రిటర్న్ తీసుకోవాలని చెప్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. హిందూ సంఘాల తరపున పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం కూడా సందర్భంగా తెలుసు.